అసలు తండేల్ సినిమా వచ్చిన కాడి నుంచి ఆ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి గొడవ ముదురుతుందండి. అసలు తండేలు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండేల్ సినిమా రాకముందు వాస్తవంగా స్క్రిప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ముసుగులో గుద్దునట్టు అసలే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళని పాకిస్తాన్ చెర నుంచి విడిపించడం జరిగింది. విడిపించిన తర్వాత వాళ్ళందరూ కూడా నువ్వు మా దేవుడివి, నువ్వు మాకు ఆరాధ్య దేవుడివి, ఎందుకంటే మా ప్రాణాలు కాపాడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. 12-13 నెలలు మేము చిత్ర హింసలు అనుభవించాం, నరకం చూసాం మేము పాకిస్తాన్ జైల్లో. అలాంటిది ఎవరి వల్ల కానిది జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకోవడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన మమ్మల్ని ఊరికి వదిలిపెట్టేరా, మనిషికి 5 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చావు, అంటే మాకు జీవనోపాధి చూపించావు, జీవనాధారం చూపించావు, మా ప్రాణాలు కాపాడు, కాబట్టి నువ్వు మా దేవుడివి అని ఒక వర్గం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగటం జరిగింది. కాబట్టి ఆ కథనే, ఆ స్క్రిప్ట్నే కథగా మార్చి, ఆ జరిగిన విషయాన్నే కథగా మార్చి సినిమాలు తీశారు. తండేల్ సినిమా ఇది నాగ చైతన్య తీశారు. కానీ ఆ తండేల్ సినిమా తీసిన తర్వాత తండేల్ సినిమాలు ఎక్కడా కూడా జగన్ గారి పేరు రాకుండా, అలాగే ఏదైతే ప్రీ రిలీజ్ వీడియో ఫంక్షన్ ఉందో ఆ ఈవెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా చాలా జాగ్రత్తగా ఉపయోగపడ్డారు. ఎవరైతే తండేల్ ఒక 20 మంది కలిపి జాలరుల్ని, తమ పడవల్ని, తమ బోట్లని ముందుండి నడిపించే నాయకుడిని తండేల్ అని పిలుస్తారంట. అసలు తండేల్ ఎవరు? ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని, అతను కాదు తండేల్, అసలు అతను తండేలే కాదు, అతని వెనక ఎవడో వెళ్ళడం. తండేల్ అనేవాళ్ళు ఉన్నారో యాక్చువల్గా రామారావు ఉండేవాడు, ఆ రామారావు వల్ల చాలా నష్టపోయాం, లాస్ అయ్యాం అని ఒక వ్యక్తి అయితే చెప్తున్నాడు. కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడాలి అని అంటే కనుక తండేల్ అనే ఎవరైతే ఉన్నారో ఆ 20 మంది 22 మంది వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళకు కొలుస్తున్నారు వాళ్ళు. అది తప్పు. ఆల్రెడీ టీడీపీ కూడా మా కోసం పనిచేసింది, టీడీపీ కేంద్ర మంత్రి అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా మా కోసం పనిచేశారు అనైతే కనుక ఒక వ్యక్తి ముందుకొచ్చి, వాళ్ళ నుంచి ఒక వ్యక్తి, అంటే ఆ వర్గంలోంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసలు తండేలు ఎవరనేది అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారిందనమాట. కాబట్టి ఈ తండేలు గొడవ ఆ ఊర్లో ఒక ముదిరిందని చెప్పాలి. అదే తీసుకురా. రిలీజ్ కాదు, ముందు మేము దొరికేటప్పుడు 2018లో దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు. రామ్మోహన్ నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కళా వెంకట్రావు కానీ, వీళ్ళందరూ వాళ్ళు కూడా పాత్ర పోయించారు. తర్వాత పంచాయతీ ప్రకారం కూడా పెద్దలు కూడా సహకారం ఉన్నది. అలాగే తర్వాత మళ్ళీ జగన్ గెలిచేసరికి కూడా జగన్ పాత్ర కూడా ఉన్న దగ్గర గెలిచిన తర్వాత దగ్గర నుండి తీసుకొచ్చారు మాకు అక్కడ ఒక బోర్డర్ నుండి. అసలు పాకిస్తాన్ దొరికిపోవడానికి కారకుడు తర్వాత జగన్ తీసుకొచ్చిన తర్వాత కూడాను అతని మనిషికి తల 5 లక్షలు లెక్క ఇచ్చారు. నేను చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని తంటాలు పడ్డాడో తెలియదు కానీ తెచ్చి తీసుకొచ్చి ఒప్పజెప్పి 5 లక్షలు తల ఒక్కళ్ళకి ఇచ్చిన అటువంటి నాయకుడి గురించి కూడా చెప్పలేదంటే అంటే జగన్ పరిపాలనలో రిలీజ్ కాదు, ముందు దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు. రామ్మోహన్ నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కళా వెంకట్రావు కానీ, వీళ్ళందరూ వాళ్ళు కూడా పాత్ర పోయించారు. తర్వాత పంచాయతీ ప్రకారం కూడా పెద్దలు కూడా సహకారం ఉన్నది. అలాగే అది అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గెలిచేసరికి కూడా జగన్ పాత్ర కూడా ఉన్న దగ్గర గెలిచిన తర్వాత దగ్గర నుండి తీసుకొచ్చారు మాకు అక్కడ ఒక బోర్డర్ నుండి. అసలు పాకిస్తాన్ దొరికిపోవడానికి కారకుడు రామారావు. వైసీపీ హయాంలో హార్డ్గా కష్టపడి తీసుకొచ్చారు. అలాంటి పార్టీలకు కూడాను మనం, ఆ నాయకులకు కూడా మనం వాళ్ళ యొక్క చేసే పనిని మనం చెప్పుకోకపోతే రేపు ఎవడొస్తాడు? మేము జైల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఖైదీలు మాకు ట్రోల్ చేసేవారు. మరి ఏ విధంగా? ఏదో ఇండియా అని అదేంటి చులకం చేసేవారు. మాకైతే రక్తకాణాలు అయితే సరసలాడేవి. ఈ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు వీళ్ళందరూ కలిపి ఇరు పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఫైట్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 20 మంది ముందు వస్తే మిగతా ఇద్దరికి ఆధార్ కార్డులు సరిగా లేవని చెప్తే మళ్ళీ వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడుదలయ్యారు. ఇక్కడ మా భార్యలు కూడా, అంటే అప్పుడైతే లవ్ చేసుకొని మామూలు పెళ్లి చేసుకున్నాం మేము.
వీళ్ళు కూడా ఎందుకు గుజరాత్ వెళ్ళిపోవడం 9 నెలలు ఉండి ఎక్కడ ఉండిపోవచ్చు కదా, ఎక్కడ ఉండిపోయి యాడ్ చేసుకోవచ్చు కదా, మాకు ఎన్నోసార్లు సందర్భాలు చెప్పేవారు వీళ్ళు. కానీ మనకు నమ్ముకొని 22 మంది ఉంటారు కదా, 22 మంది నమ్ముకొని ఉన్నారు కనుక మరి వెళ్ళక తప్పదు. అసలు చెప్పే వ్యక్తి తండేలే కాదంటున్నారు, ఎందుకని వెళ్ళిపోయేవాళ్ళం. ఇతను తండేలు కాదు అని అంటున్నారు. రామారావు అనేవాడు ఒక బోటుకి ఒక 7కి ఇతను ఒకడు, మిగతా వాళ్ళకి ఇతనితో సంబంధం లేదు. రామారావు అనే వ్యక్తి 7 మాత్రమే ఇతను, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే వ్యక్తి. దొరికిపోవడం దానికి ప్రథమ పాత్ర అనేది రామారావుది. రామారావు అనేవాడు ఒక విలన్. ఎలాంటి విలన్ అంటావా, ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలకు మోసం చేశాడు, అక్కడ ప్రభుత్వానికి మోసం చేశాడు, గత టీడీపీ ప్రభుత్వానికి మోసం చేశాడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మోసం చేసి రేపు మత్స్యకారుడు అనేవాడికి ఇదే పరిస్థితి వస్తే నిజంగా ఇదే పరిస్థితి వచ్చి మళ్ళీ పాకిస్తాన్ జైల్లో ఇంకా బంగ్లాదేశ్ ఇంకో దేశాలకు వెళ్ళి దొరికిపోతే తెలుగుదేశం నాయకుడు కానీ వైసీపీ నాయకుడు కానీ ఏ నాయకుడు కానీ ఎవడు కూడా వాళ్ళని విడిపించడానికి ముందుకు రాకుండా చేసే నడవడికి నడిచాడు ఈ రామారావు. ఫిషర్మ్యాన్ కులానికి మోసం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రామారావు. ఈ రామారావు వ్యక్తి అని ఎవరంటే తండేలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ ఈవెంట్లో మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు కదా, అతనే రామారావు. ఆ రామారావు గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఎంతోమంది శ్రమ ఉంది, సర్పంచుల శ్రమ ఉంది, ఎంపీటీసీల శ్రమ ఉంది, స్థానిక ఎమ్మెల్యేల శ్రమ ఉంది, ఎంపీల శ్రమ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆరా తీశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి కమిటీ వేసి విడిపించారు, అతను డబ్బులు ఇచ్చాడు. ఇంతమంది కష్టపడితే వచ్చిన దాన్ని అతన్ని ఒక హీరోగా చేసి అతనేదో ఫైట్ చేసి తెచ్చినట్టు మమ్మల్ని రక్షించి ఇడిపించినటువంటి స్థానిక నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు. అర్థమైంది కదా, రామారావు పాత్ర ఏమీ లేదు. మేము ఇక్కడికి రావడానికి గల కారణంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఇక్కడికి వచ్చాం, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇదంతా చేశారు అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి కావాలని ఈ తండేలు విషయంలో ఎవరైతే ఉన్నారో ఈ తండేలు విషయంలో కావాలని 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ వెళ్తుందని, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ వెళ్ళకూడదని ఇప్పుడు కొంతమందిని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కాబట్టే అసలు విషయం దాచేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది ప్రజలు ఎదురు తిరిగారు. ఏంటి మీరు మాట్లాడేది, అసలు జగన్మోహన్ రెడ్డి అని ఫోటో చూపించి ఈ జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే కనుక మేము లేవు అది కుంట బద్దలు కొట్టినట్టు కొంతమంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ 2 వర్గాలుగా అయితే కనుక తయారైంది. కాబట్టి ఏంటంటే కనుక మెయిన్ ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ గురించి చెప్పకపోతే ఎలాగా అనే పరిస్థితులు ఒకలాగైతే కనుక ఖచ్చితంగా పార్టీ ఏదైనా సరే, అధికారులు ఎవరున్నా సరే మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని విడిపించింది, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మాత్రం రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారే అనేది కనుక వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ 2 వర్గాలుగా ఏర్పడ్డాయి వాస్తవాలు మాట్లాడాలంటే. కాబట్టి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, ఆ రోజున లైవ్ వీడియోలు ఉన్నాయి, అలాగే వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున వాళ్ళ మాట్లాడిన మాటలు వింటే మన కళ్ళంటే నీళ్ళు వస్తాయి. కాబట్టి మేము ఇన్ని అష్టకష్టాలు పడ్డామంటే ఆ అష్టకష్టాలు పడ్డా దాన్ని సరే మేము బయటకు వచ్చామని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఇంకా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవరు ఏంటనేది ప్రజలందరూ తెలుస్తుంది. కాబట్టి మీ అభిప్రాయంలో రియల్ హీరో, రియల్ తండేల్ ఎవరనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయండి, కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, మీ బాధ్యత. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.